ఈ మధ్యకాలంలో జరిగిన వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ వర్సెస్ భారతీయ జనతా పార్టీ పెర్ఫార్మెన్స్ చూస్తే ఇది 2024 ఎన్నికల తర్వాత ఢిల్లీలో 48 బీజేపీ, కాంగ్రెస్ 0, మహారాష్ట్రలో 132 బీజేపీ, కాంగ్రెస్ కేవలం 16, అది కూడా కూటమిగా జట్టు కడితే, జార్ఖండ్లో 21 భారతీయ జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ 6, అక్కడ మిగతా వాళ్ళతో జట్టు కట్టి అధికారంలో ఉంది కానీ 6 సీట్లు మాత్రం అక్కడ కాంగ్రెస్కి వచ్చినాయి. జమ్మూ కాశ్మీర్లో 29 బీజేపీ సాధిస్తే 6 సీట్లకే కాంగ్రెస్ పరిమితమైంది, అది కూడా అవతల ఉన్న నేషనల్ కాన్ఫరెన్స్ వాళ్ళు విజయం సాధించడం వల్ల. హర్యానాలో 48 సీట్లు బీజేపీ గెలుచుకుంటే 37 సీట్లు, అది డైరెక్ట్ నెక్ టు నెక్ ఫైట్ హర్యానాలో, అక్కడ దెబ్బతిన్నటువంటి పరిస్థితి. ఇప్పుడు బీహార్లో పరిస్థితి చూస్తే లాలూ ప్రసాద్ వాళ్ళు ఏమన్నా ఇస్తే అందులో నుంచి కాసిన సీట్లు గెలుచుకోవాల్సిందే తప్పించి సొంతగా సిచ్యువేషన్ లేదు. మరి అక్కడ కనుక బీజేపీ మళ్ళీ గెలిచిందా, కాంగ్రెస్ పరిస్థితి, రాహుల్ గాంధీ పరిస్థితి రాబోయేటటువంటి రోజుల్లో మరింత క్లిష్టమవుతుంది.